హౌస్ నుండి అయితే చాలా చాలా షాకింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఏంటి అంటే ఈ రోజు మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. అండ్ దట్ టు రాము రాథోడ్ అండ్ ఆయిషా అవుట్ ఆఫ్ ద హౌస్ వెళ్ళిపోయారు. ఇది నిజంగా మిడ్ వీక్ ఎలిమినేషనా లేకపోతే జస్ట్ మామూలుగా ట్రాపా ఏంటా అనేది ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. అండ్ అంబాటి అర్జున్ అమర్దీప్ హౌస్ లోకి వచ్చారు. వైల్డ్ కార్డ్స్ గా వచ్చారా లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారా ఏంటా అనేది ఎపిసోడ్ లో, అంటే వాళ్ళు వచ్చి రాము రాథోడ్ని బయటకు తీసుకెళ్లారనమాట. అండ్ టాస్క్లు మాత్రం అదిరిపోయాయి. బికాస్ నిన్న ఆల్రెడీ 2 టాస్క్లు అయిపోయాయి. ఎవరి దగ్గర క్యాష్ ఉందో చూసాము. సో ఇప్పుడు ఈ టాస్క్లు ఏం జరిగాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎపిసోడ్ అప్డేట్కి వచ్చాము అంటే ఫస్ట్ టాస్క్ల విషయానికి వచ్చామంటే ఆల్రెడీ 2 టాస్క్ కంప్లీట్ అయిపోయాయి. థర్డ్ టాస్క్ అనమాట. థర్డ్ టాస్క్ ఏంటి అంటే బురద మొత్తం ఏర్పరిచారు. ఒక లైక్ ఒక కోట్ లాగా ఏర్పరిచారు, మొత్తం బురద. సో అక్కడ ఫ్లాగ్స్ పెట్టారనమాట. ఈ సైడ్ నుంచి 2 మెంబర్స్, ఆ సైడ్ నుంచి 2 మెంబర్స్. ఎవరు దాంట్లో ఫ్లాగ్స్ ఎక్కువ ఉంటే ఆ టీం విన్ అవుతారు. ఈ టాస్క్ లో ఏమో మనకి ఇటు సైడ్ నుంచి గౌరవ్ అండ్ డెమోన్ వెళ్తారు. నిఖిల్ ని వెళ్ళమంటే వద్దు గౌరవ్ని అనేసి గౌరవ్నే పంపించాడు అనమాట. ఆల్రెడీ మనకు ప్రీవియస్ 2 టాస్కులు మాధురి గారి టీం విన్ అయ్యారు కదా. సో ఇప్పుడు ఈ టాస్క్ ఏంటంటే డెమోన్ అండ్ గౌరవ్ అదరగొట్టేశారు. మనం ప్రోమోలో చూసాము అంటే ఎంత ఇమ్ము వాళ్ళు ఎంత లాగుతున్నా కూడా డెమోన్ కూడా అస్సలు వదలలేదు, ఫ్లాగ్స్ వేస్తూనే ఉన్నాడు. సో ఇనానిమస్ గా బాగా గెలిచారనమాట. 100% ఎఫర్ట్స్ అనేది అయితే బాగా పెట్టారు. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, వీళ్ళు టీమ్స్ పాపం నిన్న పానీపూరి కోసం అటు వెళ్ళి మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యారు, అయిపోయింది. తర్వాత వచ్చేసి శాండల్ టాస్క్ లో రీతు బాగా ఆడింది. అండ్ శాండల్ టాస్క్ లో వీళ్ళు విన్ అయ్యారు. అండ్ ప్రీవియస్ గా గోలీ సోడా టాస్క్ లో మాధురి గారు వాళ్ళు విన్ అయ్యారు. అండ్ ఈ బురద టాస్క్ లో మాత్రం సంజన గారి టీం విన్ అయ్యారు. ఆల్రెడీ పాపం సంజన గారు వాళ్ళు మనీ పోయి బాగా అప్సెట్ లో ఉన్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి మనీ వచ్చింది, హ్యాపీ అనమాట. ఇంకోటి ఏంటంటే జస్ట్ నార్మల్ గా టాస్క్ పెట్టారు. అదేంటంటే పాయింట్స్ ఏం రావు, కానీ ఈ టాస్క్ వల్ల ఓన్లీ పనిష్మెంట్ అనమాట. డాగ్ లా అరవడము, హెన్నులా అరవడము. సో ఇమాన్యువల్ చేస్తాడు కోడిలాగా, కొంచెం కామెడీగా బాగా అనిపించింది అనమాట. పాపం ఏదో టాస్క్ ఇంతగా గెలిచాము అనుకుంటే ఫైనల్ గా ఈ ట్విస్ట్ చెప్పారు. ఓకే, అక్కడ కాసేపు కామెడీ యాంగిల్ అయితే రన్ అయింది. బికాస్ 2 days నుంచి కామెడీలోనే ఉన్నారు దొంగతనం టాస్క్లు అనేసి. బట్ స్టిల్ ఎక్కడో కొంచెం కదా ఈ రోజు కొంచెం కామెడీతో అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ రోజు టాస్క్ లో వచ్చేసి ఒకటి వీళ్ళు విన్ అవుతారు అండ్ ఒకటి మళ్ళీ మాధురి గారి టీం వాళ్ళే విన్ అవుతారు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటి అంటే అమర్దీప్ అండ్ అంబటి అర్జున్ ఎందుకు వచ్చారు అంటే ఇన్వెస్టిగేషన్ కోసం. మనకి దొంగల టాస్క్ జరుగుతున్నాయి కదా. సో ఓన్లీ ఒక రోజు కోసమే వచ్చారు, వైల్డ్ కార్డ్ గా అలా ఏమీ కాదు. ఆల్రెడీ మనం ప్రీవియస్ సీజన్స్ లో చూసాము. లైక్ వాళ్ళిద్దరు ఒక పోలీస్ ఆఫీసర్స్ లాగా ఎంట్రీ అవ్వడం, ఇన్వెస్టిగేట్ చేయడం, ఫన్ క్రియేట్ చేయడం, అలా చాలా బాగుంది అనమాట. కామ్జీత్ అండ్ ఇంద్రజిత్ సేమ్ లైక్ మనం సీజన్ 7 లో చూసాం కదా, అలాగే. అక్కడ ఏంటి అంటే వాళ్ళు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, అంతా చేశారు. లాస్ట్ కి ఏంటి అంటే రాము రాథోడ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని బయటకు తీసుకెళ్లారు. హౌస్ మేట్స్ కానీ అందరూ షాక్. రాము రాథోడ్ అయితే పిచ్చి షాక్ అయ్యాడు, ఇంకా ఫిక్స్ అయిపోయాడు ఎలిమినేషన్ అనేసి. బికాస్ బయటకు కూడా తీసుకెళ్లిపోయారు కదా, వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ప్రీవియస్ సీజన్స్ లో ఇలా జరిగింది కాబట్టి హౌస్ మేట్స్ అందరు కూడా ఫుల్ షాక్ లో ఉన్నారనమాట. అంటే సడన్ గా ఎలిమినేషన్ అనేసరికి టాస్క్లు జరుగుతున్నాయి, ఈ మిడ్ లో ఇలా జరగడం అనేది వాళ్ళకి బాగా షాక్ అనిపించింది. కానీ కాసేపు తర్వాత మళ్ళీ రాము రాత్రుడు లోపలికి వచ్చేసాడు. ఇంకా ఆయిషా ఎందుకు ఎలిమినేట్ అంటే ఎలిమినేషన్ కాదండి, తన హెల్త్ రీజన్ వల్ల ఆల్రెడీ డాక్టర్ చూస్తున్నారు, తన టాస్క్ ఆడకుండా రెస్ట్ లోనే ఉంది. బట్ స్టిల్ ఇంకా రెస్ట్ కావాలి అన్నారు కాబట్టి సో బయటకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళాలి అనేసి బయటకు వచ్చారు. అండ్ నెక్స్ట్ పంపిస్తారా, తన హెల్త్ సెట్ అయితే పంపిస్తారు, లేదు అంటే ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. చూసాం మనం ఆయిషా వచ్చినప్పటి నుంచి చాలా ఫైర్ గా ఉంది, మాటలు కానీ ఏదైనా దురుసుగా మాట్లాడడం, టాస్కుల్లో కూడా అంతా బాగుంది. బట్ స్టిల్ ఇంకా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి తను ఇంకా బయటకు పంపించాల్సి వచ్చింది. 4th టాస్క్ వచ్చేసి రెడ్ టీమ్ వాళ్ళు విన్ అవుతారు. బట్ స్టిల్ మనీ ఏమి ఉండదు అనమాట, జస్ట్ పనిష్మెంట్ లాగే.
ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్ అండ్ ఫోర్త్ టాస్క్ రెడ్ టీమ్ వాళ్ళే యునానిమస్ గా విన్ అవుతారు. టాస్క్ 3 మాత్రమే వీళ్ళు బ్లూ టీమ్ విన్ అవుతారు అనమాట. ఎంటర్టైన్మెంట్ మనకి అర్జున్ సైడ్ నుంచి అండ్ అమర్దీప్ ఆల్రెడీ మనం సీజన్ లో చూసాం కదా, ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. రన్నర్ అప్ అయ్యాడు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ బాగా జరిగిందనమాట. కెప్టెన్సీ టాస్క్ కూడా ఇంకా నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇంకా ఈ టాస్క్లు అయిపోయాయి. ఫైనల్ గా క్యాష్ ఎవరి దగ్గర ఎక్కువ ఉందో వాళ్ళు కంటెండర్స్ అవుతారు అని చెప్పారు కదా. మనకి లీస్ట్ క్యాష్ వచ్చేసి రమ్య అండ్ రాము దగ్గర లీస్ట్ క్యాష్ ఉంది. పాపం ఓటింగ్స్ లోను వీళ్ళ లీస్ట్ లో ఉన్నారు, ఇక్కడ ఈ టాస్క్ దీంట్లోనూ లీస్ట్ లో ఉన్నారు అనమాట. సో వాళ్ళిద్దరికి కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే ఛాన్స్ లేదు, అవుట్ ఆఫ్ ద రేస్ అనమాట. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, మనకి బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పారు, ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ దగ్గర నుంచి ఎవరి దగ్గర ఎక్కువ టీం మెంబర్స్ ఉంటారో వాళ్ళు కూడా కంటెండర్ అవ్వచ్చు అనేసి. యాజ్ యూజువల్ గా మనకి మాధురి గారి దగ్గరే లైక్ ఎక్కువ మంది టీమ్మేట్స్ ఉన్నారు కాబట్టి ఆవిడకి కూడా కంటెండర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వల్ల ఆయిషా వెళ్ళడము. వాటర్ టాస్క్ వచ్చేసి రెడ్ టీమ్ నుండి ఈ వాటర్ టాస్క్ ఏంటి అంటే, వాటర్ నోట్లో పెట్టుకొని ఎవరైతే ఎక్కువ డిస్టెన్స్ ఇది చేస్తారు, ఫోర్త్ టాస్క్ లైక్ వీళ్ళు విన్ అయ్యారు కదా బ్లూ టీం వాళ్ళు, అదనమాట. రెడ్ టీం నుంచి సుమన్ అన్న, కళ్యాణ్ అండ్ రీతు. బ్లూ టీం నుంచి ఆయిషా, రాము అండ్ డెమోన్. ఈ వాటర్ టాస్క్ లో సంజన గారు వాళ్ళు ఈ టాస్కే విన్ అయ్యి పాపం వాళ్ళకి మనీ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ మనకి చూసాము, క్యాష్ గురించి గొడవలు అయ్యాయి, దొంగతనం చేశారు, అంతా అయ్యారు. దివ్య, నిఖిత వీళ్ళు బాగా ప్లాన్ చేశారనమాట. బికాస్ సుమన్ అన్నను ఎవరు గట్టిగా అడగరు అనేసి సుమన్ అన్న కూడా అక్కడ సైలెంట్ గా ఉన్నాడు. ఆ తర్వాత మాధురి గారు కూడా అన్న మీరే కదంటే మేడం గమ్మున మేడం అనేది రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు అనమాట. ఫైనల్ గా క్యాష్ ఎవరెవరి దగ్గర ఎంత ఉంది, ఎవరు కంటెండర్స్ అయ్యారో చెప్పుకుందాం. వీళ్ళిద్దరు రమ్య అండ్ రాము రాథోడ్ అవుట్ ఆఫ్ ద గేమ్ అనమాట. థర్డ్ వచ్చేసి ఆయిషా దగ్గర, బికాస్ ఆ టాస్క్ ఒక టాస్క్ ఆడింది కాబట్టి తన దగ్గర 800 ఉంది. ఓకే, హెల్త్ రీజన్ వల్ల ఆడలేకపోయింది అండ్ ఇంక ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్ళింది కాబట్టి తనకి ఛాన్స్, తను ఆడున్నా కూడా ఛాన్స్ వచ్చున్నా మేబీ హెల్త్ ఇష్యూ ఉండుంటే ఎలాగో బయటకు వెళ్ళాలి కాబట్టి మేబీ ఓకే అనుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి గౌరవ్ ఒక టాస్క్ ఆడాడు అండ్ 1300 ఉంది తన దగ్గర క్యాష్. గౌరవ్ చేసిన ఈ నిఖిల్ అక్కడ మిస్ చేశాడు అనమాట టాస్క్ ఆడకుండా. బట్ ఫిఫ్త్ నిఖిల్ 2100 ఉంది. ఇప్పుడు గౌరవ్ ఆ రోజు గేమ్ ఆడకుండా ఆయిషా, నిఖిల్ ఆడింది ఒక గేమే, సో ఈక్వల్ గా ఉండాలి కదా. 2100 ఎలా వచ్చింది? ఈ రాము రాథోడ్ ఏం చేశాడు, మా వాళ్ళు దొంగలు అనేసి పోయి నిఖిల్ దగ్గర దాచిపెట్టాడు. నిఖిల్ అది ఇవ్వనన్నాడు. మేబీ అది నిఖిల్ ఇచ్చాడా, రాము రాథోడ్ ఇచ్చాడా, లేకపోతే నిఖిల్ ఏమైనా దొంగలు ఇచ్చాడా ఏంటా అనేది తెలియాలి. అండ్ సంజన గారు డబ్బులు పోవడానికి నిఖిల్ దగ్గర ఇవ్వడమే, నిఖిల్ అక్కడ పెట్టడం, ఇది మిస్ అవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే సంజన గారు వాళ్ళని ఎవరిని ఏమనలేదు, టీం డిస్టర్బ్ అవ్వకూడదని. ఇదైతే కరెక్ట్ గా చేశారు. బట్ కానీ గేమ్ ఆడను, ఆల్రెడీ మీరు దొంగతనం అని ఒక పెద్ద ముద్ర స్టార్ట్ చేశారు హౌస్ లో. బట్ ఇప్పుడు మీరు మీ డబ్బులు దొంగతనం చేసేసరికి మీరు తీసుకోలేకపోయారు, ఇది టాస్క్ కాబట్టి. కానీ టీమ్ వైజ్ ఆలోచించి అది మాత్రం కరెక్టే చేశారు. సిక్స్త్ వచ్చేసి డెమోన్ 2100. సో గౌరవ్ డెమోన్ ఈక్వల్ గా ఉండాలి, బికాస్ వాళ్ళు ఆడిన టాస్క్ ఆడారు కాబట్టి ఆ టాస్క్. అండ్ డెమోన్ సోడా టాస్క్ కూడా ఆడాడు, బట్ అది లూజ్ అయ్యారు కదా, విన్ అవ్వలేదు కదా. ఇక్కడ విన్ అయిన టాస్క్ లో వీళ్ళిద్దరు ఆడారు కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర ఈక్వలే ఉండాలి 1300. బట్ డెమోన్ దగ్గర 2100 ఎలా వచ్చింది? మేబీ లైక్ రమ్య 0 అవ్వడానికి కారణం వాళ్ళ బుజ్జి తమ్ముడికి ఇచ్చిందేమో అని ఒక డౌట్. మరి ఎలా వచ్చిందో చూద్దాము. రీతు దగ్గరేమో 2580 చెప్పు టాస్క్ ఆడింది, మరి అటు ఇటు చేసి 5th ప్లేస్ లో అయితే ఉంది. సాయి దగ్గర 2810 ఉంది. ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు, మొత్తం మాధురి గారు ఇచ్చిందేనా లేకపోతే ఏంటా అనేది ఎపిసోడ్ లో చూద్దాము. 3100 తో మన ఇమాన్యుయల్ ప్రభంజనం అనమాట. ఇమాన్యుయల్ టాస్క్ ఆడాడు అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్లు ఇచ్చో మరి లేకపోతే ఏదో చేసి అయితే క్యాష్ అయితే కలెక్ట్ చేశాడు. 3100 ఆర్మీ అన్ని టాస్క్లు ఆడాడు, బట్ ఎక్కువ ఉండాలి ఏమో, నీతి నిజాయితీగా అంతే తీసుకున్నాడేమో. తర్వాత వచ్చి 3150తో 11th ప్లేస్ సుమనన్న. ఇక్కడ మనం సుమనన్న దొంగతనం చేసింది తెలిసిన విషయమే మనకి, బట్ కానీ ఇన్నోసెంట్ గా చేయలేదు అన్నట్లు డ్రామా ప్లే చేస్తున్నాడు.
ఫైనల్ గా అయితే వీకెండ్ ఎపిసోడ్ లో దొంగ దొరుకుతాడు. అండ్ నిద్ర విషయంలో కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, ఎంత క్యూట్ గా చెప్పాడు, లేదు జస్ట్ రిలాక్స్ అవుతున్నానని. సో వీకెండ్ లో చూడాలి అదేం జరుగుతుందో. 12th వచ్చేసి 3980. ఇది దివ్య కష్టమే అని చెప్పాలి, ఎందుకంటే అందరూ గేమ్ నుంచి తీసేస్తాం అంత పైకి వెళ్తున్నా కూడా వదలకుండా క్యాష్ అయితే అట్లే పెట్టుకుంది, దాచిపెట్టుకుంది. ఇంకా నెక్స్ట్ తనూజ టాప్ 7500. తను టాస్క్లు ఆడలేదు, దొంగతనం చేసినా అది ఎంతో చేశారు. బట్ మాధురి గారితో డీల్ వల్ల మాధురి గారు చెప్పారు కదా, నిన్నైతే ఖచ్చితంగా కంటెండర్ చేస్తాను, నీకు క్యాష్ ఇస్తా అని. దివ్యాకు కూడా కొంచెం క్యాష్ ఇచ్చినట్లున్నారు, తనుజాకి ఎక్కువ క్యాష్ ఇచ్చినట్లున్నారు. ఇది చేయడం అనేది బికాస్ టాస్క్లు ఆడిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఉండాలి. లైక్ ఈ మాన్యువల్ టాస్క్ ఆడాడు, ఆర్మీ ఆడాడు, రీతు కూడా ఆడింది కదా టాస్క్, చెప్పులు టాస్క్ ఆడింది కదా. బట్ స్టిల్ మాధురి గారు ఏంటంటే లాస్ట్ వీక్ అంతా నానా అని తనుజాని ఇది చేసేసి, ఈ వీక్ ఏమ్రా అంటే బర్నీ గారి కంటే ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తుంది అనమాట. బర్నీ గారన్నా ఫస్ట్ వీక్ నుంచి ఉన్న బాండ్ వల్ల చేశాడు. ఈవిడ బయట చూసి వచ్చి బాండ్స్ బ్రేక్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈవిడే ఒక మాస్క్ వేసుకొని సేఫ్ ప్లే ఆడుతుంది. ఎందుకంటే తనుజ ఆది గారు చెప్పినట్లు మేబీ లేడీ విన్నర్, టాప్ 5 లో ఉంటావు, విన్నర్ కూడా అవుతావు, విన్నర్ మెటీరియల్ అని చెప్పారు కదా, అవి బాగా బుర్రకెక్కించుకున్నట్లుంది ఈవిడ. బాగా సేఫ్ ప్లే ఆడుతున్నారు అనమాట. 7500 ఎలా వస్తుంది క్యాష్ ఆవిడ ఇవ్వకుండా? ఇంకోటి ఏంటంటే మనకి యునానిమస్ గా ఇంకా తనుజ కంటెండర్ అయ్యింది, మాధురి గారు కంటెండర్ అయ్యారు. బిగ్ బాస్ ఏం ఆలోచించారో మరి, అంటే రీతు పాపం డబ్బుల కోసం పెట్టిన ఎఫర్ట్ గురించి ఆలోచించారో, లేకపోతే తనుజాకి గట్టి పోటీ ఇవ్వాలనుకున్నారో తెలియదు కానీ రీతుకు కూడా ఛాన్స్. కాకపోతే ఏంటి అంటే మాధురి గారి ఫోటో పైన కిల్ యూ అనేసి ఏదో రాయాలంట. కిల్ యూ రాయడం ఏంటి, రీతు ఒకవేళ ఫైట్ చేయడానికి కూడా రెడీ, ఎందుకంటే కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం రెడీగా ఉంటుంది. మేబీ ఎదురుగా డెమాన్ పవన్ ఉంటే ఆలోచిస్తుందేమో కానీ ఇంకెవరున్నా ఆలోచించదు రీతు. సో ఓకే అనేసి రాసింది. సో తను కూడా కంటెండర్ అయింది. ప్రజెంట్ అయితే వీళ్ళు ముగ్గురు కంటెండర్స్ అయ్యారు. మేబీ మిగతా వాళ్ళకంటే ఇంకా ఐ మీన్ మనీ ఉంది కదా, దివ్య, నిఖిత అండ్ ఆర్మీ, వీళ్ళకి ఏమైనా ఛాన్స్ వస్తుందా, లేకపోతే వీళ్ళు ముగ్గురేనా కెప్టెన్సీ కంటెండర్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇంకోటి ఏంటి అంటే మాధురి గారు మాత్రం ఈ వీక్ చాలా సేఫ్ ప్లేనే ఆడుతున్నారు. మీకు ఎంతమంది కనిపించిందో ఆవిడ సేఫ్ ప్లే ఆడుతుంది అనేసి కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎలిమినేషన్ దానికి వచ్చేసరికి మనకి రాము రాథోడ్, రమ్య మోక్ష అండ్ శ్రీనివాస్ సాయి గారు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. మీ ఓట్స్ అనేది స్ప్లిట్ చేయకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి ఓట్స్ వేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.